నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి. రేపొద్దున ఈవినింగ్ 5 గంటలకి, అంటే 27వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా 10 లక్షల మంది ఇక్కడ ఈ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళకి సౌకర్యార్థం అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 10 లక్షల మందికి 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, అదేవిధంగా 12 మెడికల్ క్యాంపులు కావచ్చు, దాదాపుగా 900 ఎకరాలు పార్కింగ్కి, అదేవిధంగా 400 ఎకరాలు ఈ సభా ప్రాంగణానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న స్టేజ్ కూడా దాదాపుగా 400 నుంచి 500 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాజీ కార్పొరేటర్ చైర్మన్ మన దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. వారిని అడుగుదాం సభా కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, మరి ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనులను కానీ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను ఎండగట్టే విధంగా ఇక్కడ ఏం ఉండబోతున్నాయి అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు మొన్న అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారు. మరి ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం ఏ విధంగా ఉంది? ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ప్రధానంగా ఇవాళ కళ్ళున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి, ఇవాళ కళ్ళు పొరలు గమ్మినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని కుక్కడి వేలతో పీకేస్తానని, బీఆర్ఎస్ పని కథమైందని, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని చెప్పేసి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి, నీకు కళ్ళుంటే, నీకు చేవ ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రా ఎలకతుర్తి రా. ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ ఏదైతే ఉందో ఈ రైతోత్సవ సభ నా భూతో నా భవిష్యత్తును నిర్వహిస్తా ఉన్నాం అన్నావు కదా. గులాబీ జెండా మట్టే కలిసిపోయిందని చెప్పేసి మాట్లాడినావు కదా. ఎలకతుర్తికి రా, గులాబీ జెండా ఎక్కడో ఎగురుతుందో, గులాబీ జెండా ఆకాశం అంతా రెపరెపర ఎగురుతా ఉంది, ప్రజల గుండెల్లో ఎగురుతుందని చెప్పేసి ఇవాళ నేను రేవంత్ రెడ్డి సూచన చేస్తా ఉన్నా. ఇవాళ డబ్బు ఉందని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి, అహంకారంతో ఏది పడుతుంది మాట్లాడితే నీలాంటి నియంత్రణలు ఎంతో మంది చూసింది ఈ గులాబీ జెండా. రేవంత్ రెడ్డి నీలాంటి నియంత్రణలు ఎంతో మంది చూసింది. ఇవాళ నేను 1 ఇస్తే 2 ఇస్తాను, నేను 100 ఇస్తే 1000 ఇస్తాను, నేను 2 ఇస్తే 4 ఇస్తాను. ఇవాళ అర్రాజు పాట లెక్క పాడి ప్రజల్ని మభ్యపెట్టి 420 420 హామీలను ఇచ్చి ఇవాళ 16 నెలల కాలంలో ప్రజల్ని నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఇవాళ పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎట్లా తూర్పారబడుతుర్రో ఇలా చూస్తా ఉన్నాం. హైడ్రా పేరుతో నువ్వు చేసిన విధ్వంసాన్ని చూసిర్రు, అదే మూసి పునర్జీవం పేరుతో నువ్వు కూలగొట్టిన ఇళ్లను చూసినారు. ఇవాళ రైతు బంధు పేరుతో నువ్వు చేస్తున్న దగాన్ని చూస్తా ఉన్నారు, రుణమాఫీ ఎగ్గొట్టే తీరుని చూస్తా ఉన్నారు, ఇలా ముసలమ్మలు వేస్తున్న పింఛన్ తిరగపోవడాన్ని చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా మహిళలకు ఇస్తాను 2500 మంది ఎగ్గొట్టిన వాస్తవాన్ని చూస్తా ఉన్నాం. ఇలా నిరుద్యోగులు ఏదైతే 30 లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఓటర్తో గెలిచిందని చెప్పేసి విర్రవీగిన నువ్వు ఇలా నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టే తీరు చూస్తా ఉన్నారు. ఇలా ప్రధానంగా ఇలా అన్ని రకాల అంశాలన్నీ కూడా ఎగ్గొట్టిన సందర్భంలో ఈ 16 నెలల కాలంలో నీ పాలన ఏదైతే ఉందో ఈ పాలన మాకు వద్దురు నాయన కాంగ్రెస్ పాలన అని చెప్పేసి ఏదైతే ప్రజలు అనుకున్న సందర్భంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండాను 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఎలకతుర్తి జరుగుతున్న సభ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు అనే తీరు జరుగుతా ఉంది. ఇవాళ ఈ జరుగుతున్న సభ తీరు చూస్తా ఉంటే, అదేవిధంగా ఈ సభ కోసం 13 నుంచి 1400 ఎకరాలు ఏ రైతాంగం అయితే మాకు ఈ సభ నిర్వహణ కోసం ఇచ్చిందో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా అధినేత కేసీఆర్ పక్షాన మీ చేతులెత్తి దండం పెడుతూ వాళ్ళకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే సభా ప్రాంగణం కోసం మీరు సేకరించినటువంటి ఈ భూమి ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కాలంలోకి వస్తున్నటువంటి పొలాల్లోకి వస్తున్నటువంటి నీళ్ళని మళ్లించి ఆ కాలంలో పూడికలు చేసేసి మొత్తం అంతా వాళ్ళు ఇబ్బంది పెట్టారని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇలా అధికార పార్టీ ఎన్ని రకాల ఎత్తులు వేయాలను, ఎన్ని రకాల జిత్తులు వేయాలను, ఎన్ని రకాల చిత్తులు వేయాలని అన్ని వేస్తా ఉన్నారు. ఆ ఎత్తులు జిత్తులు అన్ని కూడా చిత్తైపోతున్నాయి ప్రజల ముందు. ఇలా ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఈ గులాబీ జెండా ఎగిరితే బాగుంటది, కేసీఆర్ నాయకత్వం వస్తే బాగుంటది అనే ఆలోచనతోటి ఇలా ఈ ఎలకతుర్తికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉడతల సతీష్ బాబు గారి నాయకత్వంలో కావచ్చు, మా మాజీ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి యొక్క ఆలోచన మేరకు, మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సుమారు 1400 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి నేను స్పెషల్ గా ఇలా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ క్రమంలో నేను చెప్తా ఉన్నా, మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదన్న వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నేను అంతం చేస్తామన్న వాళ్ళకి
రేవంత్ రెడ్డి వచ్చి చూసుకో ఎలకతుర్తి సభ ఏందని చెప్పేసి నీ పార్టీ నాయకత్వం ఉంది కదా చూసుకోమని చెప్పు, లేకపోతే నీకు ఇంటెలిజెన్స్ ఉందిగా వచ్చి చూసుకోమని చెప్పు, పోలీస్ యంత్రాంగం నీ దగ్గర ఉందిగా వచ్చి చూసుకోమని చెప్పు. నా భూతో నా రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలోనే ఇంత గొప్ప సభ ఈ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా నాయకత్వం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ జెండా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల గుండెల్లో ఉండడానికి ఇదే తార్కాణం. ఇది ఈ సభే కాదు, గతంలో 2010 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసినటువంటి జెండాగా లేపినటువంటి వరంగల్ మహాగర్జన ఏదైతే ఉందో సుమారు 20-25 లక్షలతో జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను. కాబట్టి ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి సర్కారు తీరు, పేద ప్రజలు అనుభవిస్తున్నటువంటి గోస, ఇవన్నీ అంశాలు ఇవన్నీ కూడా 16 నెలల తర్వాత వాస్తవానికి చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ ముఖ్యంగా అదే కొంత ఉంటారు కదా మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అది అధికార పార్టీ కావచ్చు విపక్షం కావచ్చు ఏదైనా కావచ్చు. వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు, మళ్ళీ గ్రాఫిక్స్ జిమ్మిక్స్ అన్ని చేస్తా ఉంటారు, జనం వచ్చేది అంత సీన్ ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి నేను ఒకటే బ్రదర్, ఇప్పుడు నేను వాళ్ళ లెక్క ఇష్టం వచ్చిన మాట మాట్లాడలేను. నోరు ఉంది అని చెప్పేసి నాలుక ఉందని చెప్పేసి ఏ మాటలు మాట్లాడితే అర్థం కాదు. గ్రాఫిక్సా ఇంకేదన్నా ఉందని వాళ్ళకి తెలుస్తాయి. ఇలా గతంలో యూట్యూబ్ ఛానల్ తో చేసినటువంటి ఆయన ఇలా యూట్యూబ్ ఛానల్ విమర్శిస్తా ఉన్నాడు, గతంలో గ్రాఫిక్స్ చేసిన ఆయన ఇలా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, గతంలో ఈ అనేక రకాలుగా రంగులు వేసి పెయింట్ వేసుకుని ఇలా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన ఆయన కూడా ఇలా పెయింటింగ్ల గురించి రంగుల గురించి గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆయన గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందని అనుకున్నట్లేదు. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీగా 25 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఎందుకోసం ఏర్పడది జెండా, గులాబీ జెండా ఎందుకోసం ఏర్పడది? మా ఆత్మగౌరవం కోసం ఏర్పడది. ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండా. ఈ గులాబీ జెండా అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ నాయకత్వంగా ఇప్పుడు వెనకాడదు, ముందుకే ఉంటది. ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ గోసను తీర్చడం కోసం, ప్రజలు అనుభవిస్తున్న ఈ బాధలు అనుభవించడం కోసం మరొకసారి 16 నెలల తర్వాత 16 నెలల కాలం ఇచ్చాము. ఈ 16 నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదని తేలిపోయింది. కాబట్టి 100% రేపటి జరగాల్సిన సభ రేపు భవిష్యత్ పునాదికి బీఆర్ఎస్ పార్టీ పునాదికే కావచ్చు, తెలంగాణ పునాదికే కావచ్చు, తెలంగాణ భవిష్యత్తుకు ఇది తార్కాణం. ఇది రేపు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా రేపు ఏ మాటలు మాట్లాడతాడు, ఉద్యమ నాయకుడిగా ఏ మాటలు మాట్లాడారు, రేపు తెలంగాణ పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు ఎటువంటి మాటలు వస్తా ఉన్నాయి కేసీఆర్ గారు వెనుక. రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థితిలో ఉండబోతా ఉంది, ఎట్లా ఉండబోతా ఉంది, కార్యకర్తలకు కావచ్చు, నాయకత్వానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతుందనే ఆలోచన విధానం చూస్తా ఉంటే ప్రతి ఒక్క మనుషులు గుండెలు మొత్తం ఎదురు చూస్తా ఉన్నాయి ఏం మాట్లాడతారు మా అధినేత కేసీఆర్ గారు అని చెప్పేసి. కాబట్టి ఆ రకమైనటువంటి భావం కనపడతా ఉంది. ఎక్కడి నుంచి కొంచెం వచ్చినా కూడా పోయేద్దాంపా, సభకు పోయేద్దాంపా, కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారు విందాంపా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కేసీఆర్ గురించి, కేసీఆర్ నాయకత్వం గురించి, కేసీఆర్ గారి ఉద్యమ పరిణామం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ గారి కాలుగొట్టి కూడా వీరు సరిపోరు, త్యాగంలో సరిపోరు, ఉద్యమంలో సరిపోరు, నిజాయితీలో సరిపోరు, నీతిలో సరిపోరు, పరిపాలన సరిపోరు. వీళ్ళు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారి కాలుగొట్టి సరిపోయిన నాయకులంతా కూడా ఇలా కుర్చీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఈసారి అయినా సరే అంటే ఫామ్ హౌస్ ను వదిలిపెట్టి ప్రజల్లోకి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి సభ ద్వారా, మరి ఇక్కడి నుంచి ప్రజలు ఉంటారా లేకపోతే మళ్ళీ ఫామ్ హౌస్ నేను ఏమంటున్నంటే ఇవాళ ప్రగతి భవన్ సంబంధించి గతంలో ఏమని మాట్లాడారు, ఎండి కడ్డీలు ఉన్నవి, తలుపులు ఉన్నవి, బాత్రూమ్ లో బంగారు కడ్డీలు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇలా బట్టి విక్రమార్క గారు అదే ప్రగతి భవన్ లో ఉంటున్నారు. ఇలా బట్టి విక్రమార్కని అనేక సార్లు నేను యూట్యూబ్ ఛానల్ అడిగినాను, అదే ప్రగతి భవన్ లో బంగారు కడ్డీలు ఉన్నాయి, ఎండు దర్వాజాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, అవి ఉన్నాయి, 100 గదులు ఉన్నాయో కదా, లెక్క పెట్టి చెప్పరాదు, లెక్క చెప్పరాదు. ఆయన ఆర్థిక మంత్రే కదా, ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం కూడా లెక్క పెట్టి చెప్పండి ఎన్ని ఎండు దర్వాజులు చెప్పమని చెప్తున్నారు బట్టి విక్రమార్క గారిని, ఎన్ని బంగారు కడ్డీలు ఉన్నాయో చెప్పండి, ఎన్ని బంగారు బాత్రూంలో చెప్పండి, ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలో చెప్పాలనుకుంటున్నా. ఇవన్నీ పనికిమాలిన మాటలు పెట్టి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ప్రజలందరినీ తప్పుదో పట్టించినారు. ఇవాళ బట్టి విక్రమార్క గారైనా రేవంత్ రెడ్డి గారైనా అబద్ధాలు నమ్ముకుని అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలు నమ్ముకొని కాదు. మేము ప్రజలు నమ్ముకొని పార్టీ పెట్టాం. ప్రజల ఆత్మగౌరవం నుంచి వచ్చింది జెండా గులాబీ జెండా, ప్రజల కోసం పుట్టింది ఈ గులాబీ జెండా. మీరేమో అబద్ధాలతోటి అనవసరమైన విషయాలతోటి ఇలా అధికారంలోకి వచ్చినారు. ఇవాళ ఏదేమైనా సార్ మీ వాళ్ళ నుంచి రాలే, ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ రోజు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా మేము పనిచేసినట్టు మేము ఆ రోజు 100 రోజులు 50 రోజులు జైల్లో పోయిన వాళ్ళం, 50 రోజులు జైల్లో ఉన్న వాళ్ళం, 152 కేసులు ఉన్న వాళ్ళం. మరి అదే కేసీఆర్ నాయకత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా స్టేట్ లెవెల్ పనిచేసినాం. ఇలా మా మిత్రుడు సూపర్ పటేల్ బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసినాం. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మా అమ్మనాళ్ళు మొత్తం కూడా ఏదో పెద్ద వ్యాపారవేత్తలు కాదు, రాజకీయ నాయకులు కాదు. మేమందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకొని సుమారు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉస్మాన్ సిటీ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళుగా ఇవాళ మా నాయకత్వాన్ని గౌరవించి మమ్మల్ని హక్కులు చేసుకుంది కేసీఆర్ నాయకత్వం. ఇవాళ ఒకడో దొంగలో
ఒక కొమ్ముతి పిందెలో కొన్ని పదవులు కాశపడిపోతే పోవచ్చు. కానీ కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ శ్రీరామ రక్షణ నమ్ముతున్న వాళ్ళు మేమందరం కూడా ఇలా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరం మాజీ బీసీ కమిషన్ మెంబర్లందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సభ ప్రాంగణం చూసి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణకు ఎంత అవసరం అనేటువంటి అంశాన్ని ఇలా చూస్తే అర్థమవుతా ఉంది. కేసీఆర్ లేకపోవడం వల్ల ఇలా పడుతున్న బాధలు చూస్తా ఉన్నాం. కాబట్టి 100% మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ నాయకత్వమే రావాలని చెప్పేసి ఆలోచన విధానం ప్రజలు కనపడతా ఉంది.